బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ ది. ఈరోజు వీడియో వచ్చేసి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్. నేను పెట్టుకున్నవి తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఏవేవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, డైలీ వేర్కి నేను కృతి ఇద్దరివి కలిపండి, నాది వేరు కృతిది వేరు కాదు, ఇద్దరివి కలిపి చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూపించడానికి మంచి బాక్స్ కావాలి కాబట్టి ప్రజెంట్ నేను కృష్ణ వాళ్ళ దగ్గర రీసెంట్గా తీసుకున్నాను. ఆ బాక్స్ అయితే ఉంది. సో ప్రతిదీ కృష్ణలో తీసుకున్నట్టు కాదు. యాక్చువల్గా మేబీ ఇది 2 పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేస్తాను వీడియో, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బికాస్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్. మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ కృతివి చూపిస్తాను. ఐ మీన్ డైలీ వేర్ యూస్ చేసేటువంటి ఇయర్ రింగ్స్. ఫర్ కృతి నేను పర్టికులర్గా చెప్తాను, ఇది ఓన్లీ కృతియే పెట్టుకుంటుంది, ఇది ఓన్లీ నేనే పెట్టుకుంటాను, కొన్ని మిక్స్డ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇవ్వండి. జస్ట్ మన ముక్కు పొడుక అంటాం కదా స్టడ్స్, రీసెంట్గా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే పెట్టుకుంటుంది, ఇదే పెట్టుకొని స్కూల్కి కూడా వెళ్తుంది అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది. వీటికి ఏంటంటే వెనక కూడా స్క్రూ, ఓకే, స్క్రూ వచ్చే బాంబే స్క్రూ కాదు, డైరెక్ట్ స్క్రూ కాబట్టి తనకి కుచ్చుకోదు అనమాట వెనక కూడా. సో ఎక్కువగా ఇది ఇష్టపడుతూ ఉంటుంది. మెరుస్తున్నాయి కదా, అప్పుడు ఇవి చాలా తక్కువగా వచ్చాయండి, పూణేలో తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి కూడా కాస్ట్ ఎక్కువైపోయాయి. సో ఇది ఫస్ట్ పేర్, ఇది ఓన్లీ కృతియే పెట్టుకుంటుంది, నాకు రాము. అండ్ నెక్స్ట్ ఇవి మీరు గమనిస్తే, లెట్ మీ ఉండండి, మీకు ఇంకోటి కూడా చూపించి డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, సో ఇవి సెకండ్వి, ఇవి కూడా వైట్ స్టోన్సే, ఇవి కూడా స్టడ్స్ సేమ్ ఇందాక దానిలాగే. బట్ ఇందాకది ఏంటంటే రౌండ్ ఉంటుంది, ఇది చూసారా 3 కొసలు లాగిలా ఇలా వచ్చి డిజైన్ వచ్చిందనమాట. సో మీకు 2 పక్క పక్కన పెట్టి చూపిస్తాను నేను. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఇదేమో డిజైన్ ఉంటుంది, 3 కొనలు వచ్చాయి, ఇదేమో రౌండ్గా ఉంటుంది. సో ఇది కూడా అంతే, డైలీ వేర్ యూజ్ చేసుకుంటుంది కృతి. రెండిటికి సేమ్ వెనక స్క్రూసే ఉంటాయి. సో ఈజీ టు వేర్ అనమాట. నెక్స్ట్ వచ్చి కృతివే, ఇవి అప్పుడప్పుడు నేను పెట్టుకుంటాను, మోస్ట్ ఆఫ్ ద టైం కృతియే పెట్టుకుంటుంది. ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నా కానీ, ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ తను మార్చుకోవాలి, లేకపోతే ఎవ్రీ సండే సాటర్డే సండే మోస్ట్లీ చేంజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్టడ్ పెట్టేస్తాను అనమాట. ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకొకటి స్టడ్స్, బట్ బటర్ఫ్లైస్ అనమాట. బటర్ఫ్లైస్ ఇటు 3 స్టోన్స్, ఇటు 3 స్టోన్స్ వస్తాయి. ఓకే, ఇవేంటి అంటే బాంబే స్క్రూ అండి. నార్మల్గా పిల్లలకి చాలా హోల్ చిన్నగా ఉంటుంది కదా ఇయర్కి, గొట్టాలు మనకు పాత కాలంలో మనం గొట్టాలే పెట్టాలని చిన్నప్పుడు కూడా, బట్ వీళ్ళకి ఇప్పుడు కొంచెం నొప్పి వచ్చినా నరుస్తున్నారు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇలా బాంబే స్క్రూనే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది థర్డ్ పేర్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఓన్లీ కృతి పాపే పెట్టుకుంటుంది. ఆ బటర్ఫ్లైస్ అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటాను, కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి లీఫ్, నా 2-3 వీడియోస్ బ్యాక్ ఇది పెట్టుంటానండి. కృతి తన పాకెట్ మనీతో కొనుక్కుంది ఇయర్ రింగ్స్ అనమాట, తను సొంతంగా కొనుక్కుంది, మేమేం కొనలేదు. సో 3 లీఫ్లు వచ్చి స్టెమ్ వచ్చి ఉంటుంది. ఓకే, సో దీనికి స్క్రూ మోడల్ అండి ఇది. ఈ స్క్రూ కూడా ఎలా అంటే, సారీ, యాక్చువల్గా ఈ గొట్టాలు అవి పట్టవు కదా వాళ్ళకి, దిద్దుకి స్క్రూ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ సీ, ఓకే, గొట్టం ఇటువైపు ఉంటుంది. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని పెట్టడం ఈజీ అనమాట. మోస్ట్ పిల్లలకి తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి. సో ఇది 4th పేర్ కృతికి. నెక్స్ట్ కృతివి బుట్టలండి. కృతివి అంటే నేను పెట్టుకోవచ్చు, బట్ పెట్టుకోను. ఇవేంటి అంటే, ఇవి ఫస్ట్ టైం చెవులు కొట్టించినప్పుడు అమ్మ వాళ్ళు తెస్తారు కదా, అవేంటంటే ఇవి ఇలా ఉండేసి పైన ఒక చిన్న రెడ్ స్టోన్ ఉండి ఇలా చుట్టించేస్తారు కదా అవన్నమాట. బట్ అది ప్రతిదానికి పట్టి బ్లడ్ వచ్చేసేది కృతికి. సో మేము కట్ చేంజ్ చేసి
ఆ వైర్ మొత్తాన్ని కూడా ఇలా చేపించాం. బుట్టలాగే ఉంది. పైన ఈ వైర్ పార్ట్‌కి ఇలా చేయించామనమాట హుక్. సో, ఇందాక మీకు ఏదైతే చూపించానో స్టడ్స్ చూపించాను కదా! వైట్ కలర్‌వి. సో, అవి పెట్టి ఇలా పెట్టేస్తే బుట్టలాగా ఉంటుందనమాట. సో, వేరే వాళ్ళ ఇంటి ఫంక్షన్‌కి అట్లా వెళ్ళేటప్పుడు కృతి బుట్టలు యూజ్ చేయాలి అంటే ఇలా పెట్టుకుంటుంది. సో, ఈ మోడల్ చాలా బావుంది. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్టడ్స్‌కి ఇలా ఇలా పెట్టొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి అగైన్ కృతివి. ఇవి రీసెంట్‌గా తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇవి కూడా బటర్‌ఫ్లైస్ అండి. ఇవి డైమండ్స్. ఓకే. డైమండ్స్ మీద కెంపు వచ్చింది. ఓకే. వీటికి మ్యాచింగ్ పెండెంట్ కూడా సేమ్ ఉంటుంది. బట్ కొంచెం పెద్దగా ఉంటుందనమాట డైమండ్‌ది. సో, సెట్ తీసుకున్నాను. బట్ ఇయరింగ్ కలెక్షన్స్ కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఈసారి లాకెట్స్ చూపించేటప్పుడు అది చూపిస్తాను. అప్పుడు ఇవి కూడా చూపిస్తాను. మీకు గుర్తుంటుంది. సో, ఇది ఒక ఇయరింగ్. ఇది నేను కూడా పెట్టుకున్నాను కూడా యాక్చువల్‌గా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఇయరింగ్ విత్ స్టడ్స్ పెట్టుకొని వెళ్ళాను. సో, ఇంతవరకు కృతివన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నావి. ఐ మీన్ వాటిలలో ఓన్లీ 2 ఐటమ్స్, 2 బటర్‌ఫ్లైస్ మాత్రమే నేను పెట్టుకోగలుగుతున్నాను. సో, నెక్స్ట్ వచ్చి ఈ నావి ఇయర్ రింగ్స్ మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను గుండ్లులాగా ఉంటాయన్నమాట. సో, ఇవి యాక్చువల్‌గా దీని హ్యాంగింగ్స్ ఉండేవి. నేను కొనుక్కున్నప్పుడు విత్ హ్యాంగింగ్స్ కొనుక్కున్నాను. బట్ ఒక హ్యాంగింగ్ పోయిందని ఇంకొక హ్యాంగింగ్ మమ్మీ వేరే దాంట్లో వేసి వేరే గోల్డ్ ఐటమ్ తీసుకుంది. సో, ఇవి మాత్రం ఎప్పటికీ బాగుంటాయి కదా! సో, ఎప్పుడైనా హ్యాంగింగ్స్ తీసుకున్నా పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి ఇంక ఇవి ఇలానే ఉంచేసుకున్నాను. గోల్డ్ బాల్స్ లాగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ నా దగ్గర స్టడ్స్ ఉంటాయండి. పెద్దవి కూడా ఉంటాయి. ఎక్కువగా స్టడ్స్ కొనుక్కుంటాను. ఈజీ టు క్యారీ, పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే ఫంక్షన్ అప్పుడు పెద్ద బుట్టలు, పెద్ద బాలీలు అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా! అవి ఏంటంటే సాగుతూ ఉంటాయి. సో, డైలీ వేర్‌కి కూడా ఎందుకని చెప్పి మోస్ట్లీ ఇట్లా స్టడ్స్ కొనుక్కుంటూ ఉంటాను. ఇది ఇంకొక పెయిర్. ఇవి రియల్ కెంప్ అండి. రియల్ కెంప్ అనమాట. ఇవి కూడా స్టడ్స్. జస్ట్ గోల్డ్ వచ్చి మధ్యలో కెంప్ వస్తుంది. సింపుల్‌గా చాలా బాగుంటాయి. ఇది ఇద్దరం పెట్టుకోవచ్చు. ఇందాక అవి పెట్టడానికి లేదు. బట్ ఈ మధ్య రీసెంట్‌గా కొన్ని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాంబే స్క్రూస్ తీసుకుంటున్నాను. సో, కృతి కూడా పెట్టుకోవచ్చు. సో, ఇవి చాలా బాగున్నాయి. ఇవి కృష్ణాలో తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్. మోస్ట్ నా వీడియోస్‌లో ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను. నేను ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తాను అనమాట. ఇయర్ రింగ్స్ చాలా మందికి తెలుసు. ఈ వీడియో కూడా తీశాను. ఇది కొని ఆల్మోస్ట్ 5 ఇయర్స్. ఎందుకంటే ఇది నా 30th బర్త్‌డేకి హరి నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. పీకాక్. కొత్తగా ఉన్నాయి కదా! ఇవొచ్చేసి మానేపల్లి జ్యువెలర్స్‌లో తీసుకున్నాను. కుకట్పల్లి. చాలా బాగుంటాయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడగండి. చూపిస్తారు. వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. మానేపల్లిలో కూడా చాలా జ్యువెలరీ షాపింగ్ చేసాం మేము. నెక్స్ట్ వచ్చేసి బుజ్జిదే ఇంకొక ఇయర్ రింగ్. లోటస్ లాగా ఉంటుందన్నమాట. చిన్నగా కనిపిస్తున్నాయి. ఇటువైపు ఒక పార్ట్ కొంచెం అంతా వైట్ స్టోన్స్ వస్తాయి. ఇది మా వదిన నా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిందండి. ఇవి కూడా కృతికి పెట్టొచ్చు. ఇవి కూడా బాంబే స్క్రూస్. సో, నా గురించి తెలిసిన వాళ్ళు నాకు గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలంటే బాంబే స్క్రూ ఇయర్ రింగ్స్ మాత్రమే ఇస్తారనమాట. సో, 2 in 1 యూజ్ చేసుకోవచ్చు కదా! అందుకని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా వీడియోస్‌లో చూసుంటారు నా ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అన్నిటికన్నా నాకు చాలా ఇష్టం అంటే ఇయర్ రింగ్స్. ఇవి యాక్చువల్‌గా నా నెక్లెస్ మీదవన్నమాట. సేమ్ నెక్లెస్ వస్తుంది. ఇవి సీజెట్స్ అండి. సింపుల్‌గా ఉంటాయి. సేమ్ నెక్లెస్ ఉంది. ఆ నెక్లెస్ కలెక్షన్ చూపించినప్పుడు చూపిస్తాను.
దాని మీద ఇయర్ రింగ్స్ కానీ డైలీ వేర్‌కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది మా అన్నయ్య కొనుక్కొనొచ్చాడనమాట నా కోసం విత్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. బావుంటాయి ఇవి. పొడుగ్గా బావుంటాయి పెట్టుకోవడానికి. ఇవి కూడా బాంబే స్క్రూ. సో, నేను కృతి ఇద్దరం యూజ్ చేయొచ్చు. ఒక్క దానిది కూడా వెయిట్ తెలీదు. అండ్ ఇదేమి ఇప్పటి కలెక్షన్ కాదండి. చాలా ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసింది. ఒకేసారి ఈరోజు ఎళ్లి గోల్డ్ షాప్‌కెళ్ళి కొనుక్కొనొచ్చినయి ఏం కాదు. సో, నెక్స్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. మీకేదైనా ఇయర్ రింగ్ స్పెషల్‌గా కావాలి అంటే మోస్ట్‌లీ దగ్గరికి పెడుతున్నాను కదా! స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవండి. సింపుల్‌గా లైట్ వెయిట్‌గా ఉంటాయి. పైన కెంపు, కింద పచ్చొచ్చి వైట్ స్టోన్స్ అండ్ కింద గోల్డ్‌ది బాల్. పెట్టుకుంటే హ్యాంగ్ అవుతా ఉంటాయన్నమాట. ఇవేంటి అంటే ఈ మోడల్. ఇలా పెడతాం కదా ఇయర్‌కి ఇలా పెట్టేసేసేది. సో, కృతి కూడా పెట్టుకోవచ్చని ఈ మోడల్‌లో తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ అండి. ఇది లావే జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఇయర్ రింగ్. సో, రీసెంట్‌గా వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు. బట్ ఈసారి నేను వెళ్ళలేదు. పోయినసారి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ కొనుక్కొచ్చుకున్నా నేను. సో, అదనమాట. సో, టోటల్‌గా మీకు 12 ఇయర్ రింగ్స్ చూపిచ్చా సారీ. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అంటే ఇంత క్విక్‌గా చూపించినా కూడా ఇంక మిగతాయి చూపించడానికి నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 12 మినిట్స్ దాకా వచ్చేసింది. అందుకని చెప్పి నేను పార్ట్ 2 నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. డెఫినెట్‌గా చూడండి. దీంట్లో నేను పార్ట్ 1లో మీకేం నచ్చింది, పార్ట్ 2 వచ్చిన తర్వాత కూడా ఏం నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇది చాలా లైట్ వెయిటే అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా. హెవీ వెయిట్ అయితే కాదు. సో, హెవీ వెయిట్‌వి డైలీ వేర్ కంటే చాలా కష్టం కదా మోయడం. సో, దీనిలో మీకేం నచ్చిందో చెప్పండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.